సో శివకుమార్ గారు, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి, హడావిడి అయిపోయింది, ఇక ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఇవన్నీ కూడా ఒక అంచనాకు వచ్చేసారు. సరే, ఎన్ని సీట్లు వస్తాయి అనేది పూర్తి స్థాయిలో జూన్ 4న వస్తుంది కాబట్టి ఈ లోపల ఇక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలకు సంబంధించి మాట ఇచ్చిందో వాటి మీద పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి పెడతానని రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పారు. అందుకు తగ్గట్లుగానే రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15లోగా కంప్లీట్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితులని టార్గెట్గా పెట్టుకున్నారు. దాని మీదే ప్రతిపక్షాలు కూడా అడుగుతున్నాయి పదే కాబట్టి 15లోగా చేసి తీరాల్సిందే, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయమని, అవసరమైతే ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఎంతవరకు చేయగలుగుతారు అనేది రాష్ట్ర స్థాయిలో అంటే రైతులు చర్చించుకుంటున్న విషయం అండ్ ప్రతిపక్షాలు కూడా దాని మీదే అడుగుతున్న సందర్భంలో ఎంతవరకు సక్సెస్ఫుల్గా దీన్ని కంప్లీట్ చేయగలరు అనుకుంటున్నారు? ప్రేక్షకులకు, మీకు ప్యానల్లోని వారికి నమస్కారం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన రోజే కూడా చెప్పడం జరిగింది, మేము పాలకులం కాదు సేవకులం అని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక్క దూకుడుతోని ఏదైతే పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చిందో ప్రజల్లో కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సెకండ్ లైన్ లీడర్షిప్ కానీ, గ్రాస్ రూట్ వర్కర్స్ కానీ అందరికీ కూడా ఆయన ఏదైతే ప్రోద్బలం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గట్టిగా నిలబెట్టిండు. కాబట్టి అప్పటి నుంచి ఏదైతే ఎలక్షన్కి ముందు కూడా ఏదైతే మీటింగ్స్ పెట్టడం జరిగిందో, ధర్నాలు చేయడం జరిగిందో, అప్పుడున్న ప్రతిపక్ష అధికార పార్టీ ఎప్పుడైతే ఉండేనో దాని మీద దూకుడుగానే మనం ఏదైతే ప్రయత్నం చేసినామో దానికి తగ్గట్టు ప్రజలు కూడా మాకు పట్టం కట్టిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. అంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక గ్యారెంటీ అది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి అది పెండింగ్ పెట్టాం. అది కూడా ఇప్పుడు ఎట్లాగో ఎలక్షన్స్ జరిగిపోయినాయి. ఇమీడియట్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది. ఏదైతే గతంలో ఆగస్టు 15 లోపు రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తానో అని చెప్పి ఛాలెంజ్ చేసిండో ఆ ఛాలెంజ్ని ఖచ్చితంగా ఉన్నాం. మధ్యన హరీష్ రావు గారు వీళ్ళు చాలా మటుకు వాళ్ళు ఏదైతే డ్రామా ప్లే చేయాలనో అది మంచిగా బాగా ప్లే చేసిండ్రు. వాళ్ళు సక్సెస్ కారు. ఎందుకంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఉంది. ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో అది ఖచ్చితంగా మేము చేస్తామనేది గంటాపదంగా చెప్పడం జరుగుతుంది. ప్రజలకు ఇప్పుడు కాదు, ఎప్పుడో మీరు ప్రచారానికి ముందే అసెంబ్లీ ఎలక్షన్ల ప్రచారంలోనే చెప్పారు, రేపు అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న వేస్తామన్నారు. సరే, రకరకాల పరిణామాల పరిస్థితుల్లో అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎన్నికల కోడ్ అయిపోయింది కాబట్టి ఇక ఆగస్టు 15 నుంచి వేస్తాము అని చెప్తున్నారు. కానీ ఇదేదో మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లకు ముందే వేసుంటే మేబీ ఇంకొంతగా ప్రజాదరణ ఎక్కువ ఉండేది. అయితే మొత్తానికి ఏమంటే అది రేవంత్ రెడ్డి గారు వేస్తున్నామని చెప్పిండ్రు. అది కొంతమందికి పడిన తర్వాత ఈసీ ఆదేశాల మేరకు అది ఆపడం జరిగింది. అది కొంత రైతు రుణమాఫీ చేయలేదు. అయితే రుణమాఫీ మట్టుకు ఏదైతే ప్రభుత్వం అధికారం రాకముందు ఆలోచించిన విధానానికి ఆలోచిస్తే గత ప్రభుత్వం ఏదైతే ఉండేనో మొత్తం ఖజానా అంతా లూటీ చేయడంతో అసలు పరిపాలన చేయడం కూడా ఇబ్బందికరంగా చేసిపోయింది గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ దిశ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలబెడుతూ ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో గతంలో ఏ తారీఖు వస్తుందో జీతం అనేది తెలియని రోజులు ఉండేది. ఈరోజు ఖచ్చితంగా 1వ తారీఖు 2వ తారీఖు ఖచ్చితంగా ఈరోజు ఎంప్లాయీసే ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. మాకు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా 1వ తారీఖు మాకు జీతం వస్తుంది అనేది ఈరోజు ఎంప్లాయీస్ చెప్పడం జరుగుతుంది. అంటే ప్రజలకు ఇచ్చిన మాట కానీ, లేకపోతే ఎంప్లాయీస్కి కానీ, లేకపోతే ఏదేదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని ఖచ్చితంగా పూర్తి చేయాలనేదే ఒక దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. రైట్. సో శ్రీనివాస్ గారు, బీజేపీ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి సరే ఓవరాల్గా ఇంకా మిగిలిన 3 ఫేజులు ఉన్నాయి. సరే, కేంద్రంలో ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తాం, 3సారి అధికారంలోకి వస్తామా లేదా అనే చర్చతో పాటు తెలంగాణలో ఎన్ని సీట్లు సాధించబోతోంది బీజేపీ అనే చర్చతో బీజేపీ నాయకులు ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ